భారత్ ఫిలిప్పీన్స్ మధ్య డీల్ జరిగితే చైనా ఎందుకు భయపడుతోందో తెలుసా? ఇప్పటికే ఫిలిప్పీన్స్ భారత్ వద్ద బ్రహ్మోస్ మిసైల్ కొనుగోలు చేసింది. త్వరలో భారత్ ఫిలిప్పీన్స్ కు ఎలాంటి అణు ఆయుధాలు అందిస్తుందో తెలిస్తే చైనా షాక్ అవ్వాల్సిందే. అసలు భారత్ ఫిలిప్పీన్స్ మధ్య ఎలాంటి డీల్ జరిగిందో అందుకు సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. భారత్ హాలీలో ఫిలిప్పీన్స్ కు బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్ ను డెలివరీ చేసి సరికొత్త చరిత్రనే సృష్టించింది. ఇప్పుడు తాజాగా భారత్ ఫిలిప్పీన్స్ తో కలిసి మరో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు శ్రీకారం చుడుతోంది. హాలీలో చైనాకు అత్యంత శత్రు దేశమైన ఫిలిప్పీన్స్ కు బ్రహ్మోస్ మిసైల్ కు చెందిన మొదటి బ్యాచ్ ను భారత్ డెలివరీ చేసేసింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భారత్ ఫిలిప్పీన్స్ కు బ్రహ్మోస్ మిసైల్ డెలివరీ చేసి కనీసం 2 రోజులు కూడా గడవక ముందే మరో వార్త హాలీలో బయటకు రావడంతో చైనాకు భయం పట్టుకుంది. ప్రస్తుతం ఈ వార్త గురించి భారతదేశంలోనే కాదు అమెరికా, యూరోప్, రష్యా లాంటి పెద్ద పెద్ద దేశాలలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. హాలీలో భారత్ ఫిలిప్పీన్స్ కు బ్రహ్మోస్ మిసైల్ మొదటి బ్యాచ్ డెలివరీ చేయడం విజయవంతమయ్యాక LCH ప్రచండ్ లైట్ కంబాట్ హెలికాప్టర్ ను కొనుగోలు చేసే మొట్టమొదటి దేశంగా ఫిలిప్పీన్స్ సరికొత్త చరిత్రని సృష్టించనుంది. చైనాకు అత్యంత శత్రు దేశమైన ఫిలిప్పీన్స్ కు ఈ హెలికాప్టర్ అమ్మి భారత్ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. ఇలా చేయడం వల్ల చైనాకు శత్రు దేశమైన ఫిలిప్పీన్స్ లో భారత బలం పెరగడంతో పాటు భారత డిఫెన్స్ ఎక్స్పోర్ట్ కూడా పెరగనుంది. ఒకవైపు భారత ఎకానమీ పెరుగుతూ పోతూ ఉంటే ప్రపంచంలో పెద్ద దేశాలుగా చలామణి అవుతున్న దేశాల ఎకానమీ అరకొర యుద్ధాల వల్ల తగ్గిపోతూ ఉంది. చైనా ఫిలిప్పీన్స్ మధ్య శత్రుత్వం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. అందుకే ఫిలిప్పీన్స్ తన డిఫెన్స్ సిస్టమ్ ను మరింత పటిష్టం చేసుకుంటోంది. భవిష్యత్తులో ఒకవేళ చైనా దాడి చేస్తే ఫిలిప్పీన్స్ సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం భారత్ తో చేతులు కలిపి కొత్త డీల్స్ ఫిక్స్ చేసుకుంటోంది. భారత్ కు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ డెవలప్ చేసిన LCH ప్రచండ్ హెలికాప్టర్ కొనుగోలు చేయబోతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర దాడుల వల్ల ప్రపంచంలో ఉండే దేశాలన్నీ తమ దేశ డిఫెన్స్ సిస్టమ్ ను మరింత పటిష్టం చేసుకునే పనిలో పడ్డాయి. ప్రస్తుతం చాలా ప్రపంచ దేశాలు భారత్ తో చేతులు కలిపి భారత్ వద్ద అణువాయుధాలు కొనేందుకు ముందుకొస్తున్నాయి. హాలీలో డిఫెన్స్ సిస్టమ్ కు సంబంధించిన ఒక రిపోర్ట్ ప్రస్తుతం బయటకు వచ్చింది. దాని ప్రకారం ఈ 2024 సంవత్సరంలో భారత్ వద్ద అణువాయుధాలు కొనేందుకు చాలా ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. భారత డిఫెన్స్ సిస్టమ్ ఎక్స్పోర్ట్ గతం కంటే వేగంగా పెరుగుతూ ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగే యుద్ధం వల్ల భారత్ కు మంచి ఆదాయమే తెచ్చిపెడుతోంది. ఫ్రాన్స్, రష్యా, జర్మనీ దేశాలు డిఫెన్స్ ఎక్స్పోర్ట్ లో అగ్రస్థానాల్లో ఉండేవి. కానీ క్రమంగా ఈ దేశాల ఎక్స్పోర్ట్ రోజు రోజుకు తగ్గుతోంది. ఇందుకు ప్రత్యేక కారణం ఈ దేశాలకు ఏదో ఒక విధంగా ఇతర దేశాలతో పరస్పర దాడులు జరగటమే. ప్రస్తుతం భారత్ కు ఇతర దేశాలతో ఎలాంటి దాడులు జరగటం లేదు. కాబట్టి భారత డిఫెన్స్ ఎక్స్పోర్ట్ ఇతర దేశాలలో క్రమంగా పెరుగుతోంది. ఫ్రాన్స్, రష్యా, జర్మనీ దేశాల వద్ద ఆయుధాలు కొనుగోలు చేసే దేశాలు ప్రస్తుతం భారత్ వద్ద కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రస్తుతం భారత్ కు చాలా దేశాల నుంచి కూడా చాలా ఆర్డర్స్ రావడం వల్ల ఎన్నో ఆర్డర్లు పెండింగ్ లోనే ఉన్నాయి. అయితే భారత్ కు ఈ ఆర్డర్స్ ను సమయానికి కంప్లీట్ చేసే చక్కటి పరిష్కారం కూడా దొరికింది. రష్యా, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు భారత్ కు కొత్త టెక్నాలజీలు ఆఫర్ చేస్తూనే ఉన్నాయి. భారత్ తో కలిసి ప్రొడక్షన్ చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ దేశాలు తమ టెక్నాలజీని అమ్మి సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నాయి. భారత్ కు వివిధ దేశాల కొత్త టెక్నాలజీలు రావడం, వివిధ దేశాలకు చెందిన కంపెనీలతో కలిసి భారత్ పనిచేయడం వల్ల భారత్ ప్రొడక్షన్ కెపాసిటీ, క్వాలిటీ మునుపటి కంటే ఎన్నో రెట్లు పెరుగుతోంది. ఇందుకోసం భారత్ కొత్త ఫ్యాక్టరీలు సెటప్ చేసే పనిలో నిమగ్నమైంది. దీంతో భారత్ కు డిఫెన్స్ సిస్టమ్ టెక్నాలజీతో ఆయుధాలు తయారు చేసేందుకు చాలా సులభమైంది. ఇక ఫ్రాన్స్, జర్మనీ, రష్యా దేశాలు ఏ దేశాలకైతే ఆయుధాలు అన్ని డిఫెన్స్ ఎక్స్పోర్ట్ లో బలంగా ఉన్నాయో ఆ దేశాలలో భారత్ తన డిఫెన్స్ ఎక్స్పోర్ట్ ను పటిష్టం చేసుకోబోతోంది. ఇక భారత్ ఫిలిప్పీన్స్ మధ్య త్వరలోనే డీల్ ఫైనల్ కాబోతోంది. ఫిలిప్పీన్స్ LCH ప్రచండ్ హెలికాప్టర్ కొనుగోలు చేయబోతోంది. ఫిలిప్పీన్స్ భారత్ కు అత్యంత మిత్ర దేశంగా, చైనాకు అత్యంత శత్రు దేశంగా ఉంది. ఇప్పటికే హాలీలో ఫిలిప్పీన్స్ కు బ్రహ్మోస్ మిసైల్ మొదటి బ్యాచ్ డెలివరీ అయింది. కేవలం ఫిలిప్పీన్స్ కు మాత్రమే కాదు, ఇదే నెలలో గుయానాకు డోర్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్ ను భారత్ డెలివరీ చేయనుంది. ఈ హెలికాప్టర్ కూడా భారత్ కు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ డెవలప్ చేసింది. ఇంకా 5-6 దేశాలు భారత్ వద్ద ఆయుధాలు కొనేందుకు డీల్స్ జరుగుతున్నాయి. ఇందులో అర్జెంటీనా, ఈజిప్ట్, నైజీరియా లాంటి దేశాలు కూడా ఉన్నాయి. ఈ దేశాలన్నీ భారత్ వద్దే ఆయుధాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికైతే ఈ దేశాలతో భారత్ కు డీల్ ఫైనల్ కాలేదు. కానీ త్వరలోనే ఈ దేశాల నుంచి భారత్ కు భారీగా ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది. ఫిలిప్పీన్స్ భారత్ వద్ద కొనుగోలు చేయబోతున్న LCH ప్రచండ్ హెలికాప్టర్ అడ్వాన్స్ క్వాలిటీ, హై కెపాసిటీ కలిగి ఉంది. భారత్ కు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ద్వారా డెవలప్ చేయబడింది. ప్రస్తుతం ఈ హెలికాప్టర్ ను భారత ఆర్మీ ఉపయోగిస్తోంది.